ప్రియులరా, ఈ దినం గడిచిన కాలంలో మనం నిర్గమకాండం 5వ అధ్యాయము మొదటి 4 వచనాల వరకు మరి విమోచించటానికి ఇశ్రాయేలీయులను మోషే, అహరోనులు వెళ్ళి ఫరో రాజుతో మాట్లాడిన తర్వాత ఫరో రాజు స్పందించినటువంటి విధానం మనం తొలి 4 వచనాల నుంచి నేర్చుకుందాం. నిర్గమకాండం 5వ అధ్యాయంలో తొలి 4 వచనాలు గత కాలంలో మనం నేర్చుకోవటం జరిగింది. అలాగే ఈ సమయంలో నిర్గమకాండం 5వ అధ్యాయంలో 5వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండం 5వ అధ్యాయము 5వ వచనం నుండి 14వ వచనం వరకు నేను చదువుతున్నాను, చూడండి. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది, వారు తమ బరువులను విడిచి తీరికగా ఉండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను. చూడండి, ఇవన్నీ మాట్లాడుతున్నటువంటి విషయం ఎవరితోనంటే మోషే, అహరోనులతో మాట్లాడుతున్నాడు. అది కంటిన్యూ చేస్తున్నాడు. మోషే, అహరోనులతో మాట్లాడినటువంటి మాటలు 4వ వచనంలో కూడా కనబడుతుంది. మోషే, అహరోను, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు మీరు పొండి. ఈ జనము బరువులు విడిచి తీరికగా ఉండేటట్లు మీరు చేస్తున్నారని వారిని హెచ్చరిస్తున్నాడు, వాళ్ళని మందలిస్తున్నాడు అనేది విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే 6వ వచనంలో, ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్య నియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను. ఇక్కడ ఒక పదం కనబడుతుంది, అది మనం తెలుసుకోవాలి. అదేంటంటే ప్రజలపైనున్న కార్య నియామకులు వారి నాయకులు. అంటే అంచెల పరిపాలన వ్యవస్థ అప్పుడే ఉండేది. అంచెలు, మూడంచెల పరిపాలన. ఇప్పుడు మనం గ్రామ పంచాయతీ, తర్వాత మున్సిపాలిటీ, ఆ తదుపరి మొత్తం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వపు అధికారాలు, ఇవన్నీ అంచెలంచెలుగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. పరిపాలనా సౌలభ్యం కొరకు కొన్ని గుంపులను, కొన్ని ప్రదేశాలను జాగ్రత్తగా నడపటానికి, గవర్నెన్స్ చేయటానికి కొందరు అధికారులను ఏర్పాటు చేస్తారు. ఆ కొన్ని ప్రదేశాలను కలిపి మరలా వాళ్ళ మీద ఒక అధికారి ఉండేవాడు. అటువంటి వాళ్ళని కలిపి మరలా వాళ్ళ మీద ఒక అధికారి ఉండేవాడు. సో, దీన్ని అంచెల పరిపాలనా వ్యవస్థ అంటారు. ఐగుప్తు దేశం ఒక నాగరికత కలిగినటువంటి దేశం అని చెప్పడానికి ఇక్కడ కనబడుతున్నటువంటి విధానం ఒక గీటురాయి. అంటే అక్కడ కూడా అంచెల విధానంలో ఉన్న పరిపాలనా వ్యవస్థ ఉన్నది అని మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళతో చెప్తున్నారు, ఇంతకు ఈ అధికారులు ఎవరో గాదు, అధికారులుగా గూడా ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఐగుప్తీయులు మాత్రమే గాదండి, ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి వాళ్ళు గూడా ఉన్నారు. ప్రత్యేకంగా ఒక వెట్టి పనులు చేయించటానికి సంబంధించి ఇశ్రాయేలీయుల చేత వాళ్ళ మీద అధికారులుగా ముఖ్యంగా ఇశ్రాయేలుని కొంతమందిని పెట్టేవాళ్ళు. ఎందుకనంటే, మీ వాళ్ళు పని చేయకపోతే మీ వాళ్ళనే పనిష్మెంట్ గురవుతారు. కాబట్టి మీరు చచ్చినట్టుగా పని చేయిస్తారు అన్నటువంటి ఆ ఎత్తుగడతో ఒక తెలివిగా, యుక్తిగా ప్రవర్తించే క్రమములో ఇశ్రాయేలీయుల ప్రజల మీద అధికారులుగా ఇశ్రాయేలుని కొందరిని ఏర్పాటు చేసేటటువంటి వాడు. ఎందుకంటే ఈ రిస్కీ వర్కులు చేయటానికి ఐగుప్తీయుల్ని ఎందుకు వాడాలి? వాడు పని చేయనోడిని పని చేయరా అని పనికి పురమాయించటం చాలా గొప్ప పనండి. నేను అడుగుతున్నాను, మీరొకసారి చెప్పండి ఆలోచన చేసి.
పని చేసే వాళ్ళది రిస్క్ ఎక్కువ ఉంటదా? పని చేయించే వాళ్ళది రిస్క్ ఎక్కువ ఉంటదా చెప్పండి? చేయించే వాళ్ళకేనా? చేయించే వాళ్ళది రిస్క్ ఎక్కువ అని చెప్పటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మనకు కన్‌స్ట్రక్షన్ వర్క్ చేస్తూ ఉంటారు కదండీ! తాపి పని చేస్తూ ఉంటారు కదా! కూలి పని చేసేవాళ్ళు. ఆ కూలి పని చేసేటటువంటి వాళ్ళ మీద ఒక పైన ఒక అధికారి ఉంటాడు. ఆయన పేరు మేస్త్రి. తెలుసు కదా మీకు? బిల్డింగ్ మేస్త్రి, కాంట్రాక్టర్ అని అంటారు కదా! మేస్త్రికి సంపాదన ఎక్కువ ఉంటదా? కూలోళ్ళకి సంపాదన ఎక్కువ ఉంటదా? మేస్త్రికే ఎక్కువ ఉంటుందన్న. ఎందుకుంటుంది మేస్త్రికి? మెయింటెనెన్స్ చేస్తాడు కాబట్టి. అది. అంటే ఎప్పుడైనా మీరు గమనించండి. ఈ మేస్త్రికి సంపాదన ఎక్కువ ఉంటదా? ఈ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించినటువంటి ఇంజినీర్ ఉంటాడు. దానికి ప్లాన్ ఇచ్చేటటువంటి ఇంజినీరు, ఏ మెటీరియల్ వాడాలని చెప్పే ఇంజినీరు. ఆయనకి ఎక్కువ సంపాదన ఉంటదా? మేస్త్రికి ఎక్కువ సంపాదన ఉంటదా చెప్పండి? ఇంజనీర్‌కి ఇంజినీర్‌కే ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే ఫిజికల్ స్ట్రెయిన్ కంటే మెంటల్ స్ట్రెయిన్‌కి ఎక్కువగా డ్యామేజ్ ఎక్కువ జరుగుతుందండి. బాడీలో డ్యామేజ్ ఎక్కువ ఎప్పుడు జరుగుతుందంటే ఫిజికల్ వర్క్ అంటే మెంటల్ వర్క్ చేసేటటువంటి వాళ్ళకి ఎక్కువగా సివియారిటీ అలసిపోవటం గానీ, నిజంగా శరీరము అవయవాలు అన్నీ కూడా సింక్ అయిపోవటం గానీ ఎక్కువ జరుగుతుంది. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో, టీచర్లకు ప్రపంచంలో చాలా మందికి తెలుసు. టీచర్లకు ఎక్కువ సెలవులుంటాయి. తెలుసు కదండీ మీకు? సమ్మర్ హాలిడేస్ 49 రోజులొస్తాయి పిల్లలతో పాటు టీచర్లకి. దసరా హాలిడేస్ 10 రోజులొస్తాయి. సంక్రాంతి హాలిడేస్ 10 రోజులిస్తారు. 4 సండేలు, ఒక సెకండ్ సాటర్‌డే, పబ్లిక్ హాలిడేసు 22 రోజులు సెలవులు మగవాళ్ళకి, ఆడవాళ్ళకి ఇంకొక 5 రోజులు ఎక్స్‌ట్రా. ఇయన్నీ జూసినప్పుడు లోకం ఏమనుకుంటుందంటే, ఈ టీచర్లు దండగ మారినోళ్ళు ఊరికే ఇంట్లో కూర్చొని పుసుకుమంటే వీళ్ళకు సెలవులు వస్తూ ఉంటాయి. వీళ్ళ జీవితం బాగుంది అనుకుంటారు. ఏవండీ నేను అడుగుతున్నాను, మనకున్న ఆలోచన ప్రభుత్వానికి లేదా? మనకున్న తెలివితేటలు ప్రభుత్వాలకు లేవా? ఎందుకిస్తున్నారు తెలుసా? టీచర్ జాబ్ అనేది మెంటల్ స్ట్రెయిన్‌కి సంబంధించింది. మెంటల్ స్ట్రెయిన్‌కి సంబంధించింది. అది అలాగ కొనసాగుతూ పోతే ఏ టీచరు బతికుండడు. ఎంతవరకు ఎందుకండి? ఇప్పుడు ఇంట్లో 2, 3 పిల్లల్ని చూసుకోలేక చస్తున్నారు అమ్మ నాన్నలు. ఈ పిల్లలందరిని తీసుకెళ్ళిపోయి కొన్ని పదుల మందిని పిల్లల్ని మెయింటైన్ చేయాలి ఉదయం నుంచి సాయంత్రం దాకా మాస్టర్లు. కష్టం. అందుకే తెలిసే గవర్నమెంట్ ఏం చేసిందంటే వీళ్ళకి రెస్ట్ ఇవ్వాలి. సేవకులో ఉన్నాం మేము. మేము గూడా మీ అందరికంటే మీలో వాళ్ళందరికంటే తొందరగా అలసిపోతాం. కారణం ఏంటంటే ఇది మెంటల్ స్ట్రెయిన్‌కి సంబంధించిన విషయం. అందుకే అలా మెంటల్‌గా ఎవరైతే వర్క్ స్ట్రెయిన్ ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళు 100% నష్టపోతారు. ఆ నష్టపోయిన దానికి చిన్న పరిహారంగా వాళ్ళకెక్కువ జీతాలు, సాలరీస్ లాంటివి ఎక్కువ ఇస్తుంది ప్రభుత్వం గాని, ఆ మెయింటైన్ చేసేవాళ్ళు గాని. ఓకే. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానంటే, మెయింటైన్ చేయటం గూడా స్ట్రెయిన్‌తో కూడిందే. ఆ స్ట్రెయిను ఐగుప్తీయులకు ఇవ్వడం ఎందుకు? ఆ బాధ లేదు. ఈ సాటి ఇశ్రాయేలీలే పడి సస్తారు అన్న ఉద్దేశం ఐగుప్తీయులు. ఇకపోతే తర్వాత ఏం జరిగిందనంటే అధికారులకు నియామకులు వాళ్ళకు చెప్పినటువంటి ఈ ఆజ్ఞలు ఎలా ఉన్నాయి? 7వ వచనం చూస్తే, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు. వారు వెళ్లి తామే గడ్డి కూర్చుకొనవలెను. మీకు డౌట్ రావాలి ఇక్కడ ఏంటంటే, అసలు ఇటుకలు చేయటానికి గడ్డితో ఏమిటి సంబంధం? మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందండి? చదివేటప్పుడు ఇటుకలు చేయటానికి ఏం కావాలి మనకైతే? మీకు తెలిసి చెప్పండి. ఇటుకలు చేయటానికి ఏం కావాలండి? మట్టి కావాలన్న. మట్టి కావాలి. ఇంకా? ఇటుకలు ఇది చేయడానికి సిమెంటు, ఇసుక కూడా అవసరం. మట్టి. అక్క ఇప్పుడు మీరు చెప్తున్నది సిమెంట్ బ్రిక్స్ విషయం చెప్తున్నారక్క. అది కాదు మనకిప్పుడు
మట్టి ఇటుకలే, సిమెంట్ ఇటుకల విషయం వద్దక్క, అది కాదు. మట్టి ఇటుకలు చేయటానికి ఏం కావాలి? ఇప్పుడొచ్చాయి మనకు సిమెంట్ బ్రిక్స్ అనేవి, ఇప్పుడొచ్చాయి. కాకపోతే ముందు నుంచి అంతా ఏ ఇటుకలు వాడేవాళ్ళం మనం అంతా? మట్టి మట్టి ఇటుకలే కదా. మట్టి ఇటుకలు చేయటానికి ఏం అవసరం? మట్టి కావాలి ఒకటి. ఇంకా దానిలో గ్రిప్ అది ఉండడానికి కాల్చడానికి ఓకే. కాల్చటానికి ఖచ్చితంగా అగ్ని కావాలి, కట్టెలతో పెట్టి పేర్చి కాలుస్తాము. అలాగే దాంట్లో పొట్టు కూడా పెడతాము. ఓకే. ఇంకా అచ్చులు కావాలి మనకి. అచ్చులు కావాలి, నీళ్లు కావాలి కదా. ఇవన్నీ మరలా మామూలు మన్ను, ఏ మన్ను పడితే ఆ మన్ను ఇటుకలు చేయటానికి పనికిరాదండి. బంక మన్ను అంటారు చూసారా, బాగా బంకగా ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యి అతుకుపోయే విధంగా ఉండేటటువంటి మట్టి తీసుకోవాలి. ఒక ప్లేస్ ఉండాలి, పెద్ద ప్లేస్ ఉండాలి, ఆరుబయట లాంటి ప్రదేశం ఉండాలి, అచ్చులు ఉండాలి. తర్వాత ఆ మట్టిలో నీళ్లు కలిపి బాగా తొక్కాలి. తొక్కిన దాన్ని అచ్చుల్లో పోయాలి, మళ్ళీ ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత ఆవంలో కాల్చాలి దాన్ని. ఇది మనకు తెలిసిన ప్రాసెస్. మరి ఇందులో గడ్డి ఎక్కడుంది? ఇందాక మనం ఆలోచన చేసిన దాంట్లో గడ్డి ఎక్కడ ఉంది? కానీ ఇక్కడ గడ్డి జనులకు ఇటుకలు చేయటానికి గడ్డి మీరు ఇవ్వద్దు, వాళ్ళు వెళ్ళి వాళ్ళే గడ్డి సమకూర్చుకోవాలన్నాడే. ఏంటది? నాకు గడ్డితో కాల్చినారేమో. అమ్మ, కాల్చటానికి అసలు మామూలుగా కర్రలే అంతంత లావు దుంగలే సరిపోవు నాయనా. మీరు బాగా ఆలోచన చేస్తే ఆ ఇటుకల బట్టిలో ఎంతెంత పెద్ద పెద్ద దొంగలను పెట్టేసి కాల్చేస్తూ ఉంటారండి. అంత పెద్ద దొంగలు కాల్చడానికి నేను కూడా ఆలోచన చేశాను దీన్ని. అంత పెద్ద దొంగలు పెడితేనే సరిపోదే, రోజుల తరబడి కాలాలమ్మా, రోజుల తరబడి కాలాలి. అది ఇప్పుడు గడ్డి పెట్టామనుకోండి, ఎంతసేపు కాలిపోతుంది? నిమిషంలో తొందరలోనే కాలిపోతుంది. దానివల్ల ఈ వాటికి అసలు ఏవి వెచ్చదనం కానీ అసలు ఇటుకలు ఎట్లా కాల్చాలట తెలుసండి? అవి కూడా నిప్పు కణికలు అయ్యేంత వరకు కాల్చాలట. నిప్పు కణికల్లా మారిపోయేంత వరకు కాల్చాలి. అనయ్య అప్పుడు పొట్టు ఉంటదేమో, ఒకవేళ అప్పుడు పొట్టు రైస్ కి పొట్టు తీస్తారు కదా, పొట్టు పెడతారు కదా ఇప్పుడు రాజుకునేదానికి, కట్టెలు రాజుకునేదానికి. అప్పుడు బహుశా మిషన్లు ఉన్నాయో లేవో తెలియదు. అప్పుడు ఆ కాలంలో ఈ గడ్డిని ఏమైనా మెత్తగా చేసి పొట్టు బదులు గడ్డి ఏమన్నా పెట్టేవాళ్ళేమో. వెరీ గుడ్ సిస్టర్, ఇది కొంచెం రీజనబుల్. వందనాలమ్మా, చెప్పమ్మా. గడ్డి మీద ఎండ పెడతారన్న. గడ్డి మీద ఎండ పెడతారు. బంకమట్టి నేల మీద పెడితే అంటుకుపోద్ది కదన్న, అచ్చు కరెక్ట్ గా రాదు కదా. తీసిన తర్వాత అచ్చులోంచి తీసిన తర్వాత ఎండ పెడతారు కదా. ఓకే మా రైట్, ఇది కూడా మనకు రీజనబుల్ గా ఉంది. కానీ వాస్తవంగా ఆలోచన గడ్డి మామూలుగా ఈ పశువులు అవసరమని మట్టి అవి తోలుకొని వచ్చేటప్పుడు పశువులకు గడ్డి వేస్తేనే మాట వింటాయి కదన్నా, దానికి ఆహారం తినే కదా అది పనిచేసేది అని అనుకుంటున్నాను. గడ్డి దానిలకు పశువులకు అవసరమేమో అని అనుకుంటున్నాను. ఓకే, అంటే వర్క్ చేయటానికి పశువులు వాడుకోవటానికి మనం గడ్డిని మనం వాడుకోవటానికి దానికి కూడా ఒక రీజనబుల్ గా ఉంది. ఇశ్రాయేలు పశువులకి గడ్డిని ఏమన్నారన్న పనిష్మెంట్. అవునమ్మా, రైట్, అది కూడా మనకు చూస్తున్నాం మనం. రైట్, అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాస్తవంగా ఇక్కడ నేను ఇటుకలకు గడ్డి అన్నటువంటిది ఎందుకు వాడాల్సిన పరిస్థితులు అని అంటే, ఇప్పుడు మీరు ఇంతవరకు పంచుకున్నవన్నీ కూడా ఒక వ్యాలిడ్ ఆన్సర్సే, అవన్నీ తీసేయడానికి అవకాశం అయితే లేవు. కానీ వాస్తవంగా ఈ గడ్డినే చిన్న చిన్న భాగాలుగా చేసి తీసుకొచ్చుకొని గడ్డిని చిన్న చిన్న భాగాలుగా చేసి మట్టిలోనే కలిపి తొక్కేవాళ్ళం. ఇలా తొక్కి చేయటం వల్ల ఏమవుతుందనంటే ఇటుకట బ్రేక్ అయిపోకుండా, ముక్కలు అయిపోకుండా అది కొంచెం గట్టిగా
ఒక షేప్లో ఉంచడానికి గడ్డి పనికి వస్తాయి, ఆ చిన్న చిన్న ముక్కలుగా ఉన్నటువంటిది. రెండో విషయం ఏంటంటే ఆవులో కాల్చేటప్పుడట ఈ గడ్డి ఉండడాన్ని బట్టి లోపలికి కూడా వెళ్ళి తొందరగా అగ్ని కాల్చటానికి లోపలికి కూడా వెళ్ళి, అంటే ఆ లోపల ఉన్న ఇటుక లోపల ఎక్కడెక్కడో ఇమిడిపోయిన గడ్డి కూడా కాలిపోయే విధంగా ఆవంలో ప్రిపేర్ అయ్యేటట్టు చేస్తారట. కాబట్టి మనకి అంటే నిజంగా అది బాగా కాలిందా లేదా అనేటటువంటి దాన్ని టెస్ట్ చేసేటప్పుడు కూడా ఒక ఒక బ్రిక్‌ని బయటకు తీసి బట్టీలో నుంచి దాన్ని బ్రేక్ చేసి చూస్తే లోపల మనకు గడ్డి కలిపి ఇటుక చేసుకుంటారు కదా ముందు, ఆరబెట్టడానికి ముందు. ఆ కలిపినటువంటి గడ్డి తాలూకుది ఏ దాఖలాలు ఉండకూడదట. ఆ గడ్డి కూడా కాలిపోయి ఉండాలట. అలా ఉంటే బ్రిక్ బాగా కాలింది అని అర్థమట. కాబట్టి ఇందుకొరకు దాన్ని వాడతారు గడ్డిని అన్నటువంటిది మనకు ఇక్కడ ఇస్తున్నటువంటి వివరణ, విశ్లేషణ. ఏది ఏమైనా ఇక్కడ 100% ఇక్కడ గడ్డి అనేటటువంటిది ఇటుకను బ్రేక్ అవ్వకుండా కాపాడడానికి వాడతారట. ప్లస్ చక్కగా కాలడానికి కూడా గడ్డి ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కోర్స్ మనకు ఈ అచ్చులు కూడా వేసేటప్పుడు కొన్ని సర్ఫేస్‌లో పరిస్థితి ఏంటంటే అమ్మా, భూమి మీద అతుక్కుపోకుండా ఉండటానికి అది పొడి వాతావరణంలో ఉన్నటువంటి రీతిగా, లేదంటే అసలు భూమి మీద ఉన్నటువంటి దుమ్మే దాని కింద వేస్తారట ముందు, లేదా పొట్టేస్తారట. పొట్టు వేసి భూమి మీద ఆ పొట్టు మీద ఈ అచ్చులు వేసేవాళ్ళట. దాని వల్ల కూడా అది ఏమాత్రం భూమికి అతుక్కుపోకుండా అవకాశం ఉండేదట. కనుక మొత్తానికి ఇంకొకటి ఏంటంటే మనకు వాహనాలు అవన్నీ మనం తెచ్చుకోవటానికి, మట్టి దూరం నుంచి తెచ్చుకోవటానికి చేయటానికి కూడా వారు పశువులను వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి దానా కావాలి. ఈ అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే ఇటుకల తయారీకి గడ్డి మోస్ట్ ఇంపార్టెంట్ అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే వాళ్ళే సమకూర్చుకోవాలి. ఈసారి మెటీరియల్ మీరు ఇవ్వద్దు. అధికారులారా, మీరు మెటీరియల్ ఇవ్వద్దు. మెటీరియల్ కూడా వాళ్ళే పోయి తెచ్చుకోవాలి అనే మాటలు ఇవన్నీ ఎందుకనంటే, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ అనే సామెత మనకు అందరికి తెలుసు. రాజుకు పుట్టు కోపం బహు భయంకరమైందట. కాబట్టి ఆ రాజుకి భర్త అని భర్తను రాజుగా చెప్పడం జరిగింది, రాజును భర్తగా చెప్పబడింది. ఆయన కోపం వస్తే చాలా తీక్షణంగా ఉంటది. మనకు తెలుసు ఒకరోజు రాజు నెబుకద్నెజరు రాజుకు వ్యతిరేకంగా షద్రక్, మేషక్, అబేద్నెగోలు నిలిచినప్పుడు, మేము నువ్వు నిలబెట్టినటువంటి ప్రతిమకు మేము మొక్కేదే లేదు అని అన్నప్పుడు రాజుకి ఏమొచ్చిందని మనం విన్నాం. రాజుకి ఏమొచ్చిందటండి ఆ మాటలు చెప్పిన తర్వాత? కోపం వచ్చేసింది, ఆగ్రహం వచ్చేసింది, ఆగ్రహోదగ్రుడైపోయాడు. అలా అయిపోయిన తర్వాత ఏం జరిగిందట? ఆ కోపం వచ్చింది. తర్వాత కోపం వచ్చినందుకు ఏం జరిగింది? వారిని అగ్నిలో పడేశాడు. అగ్నిలో పడేయటం కంటే ముందు ఒకటి జరిగిందమ్మా. ఒక్కసారి చూద్దాం మనం. దానియేలు గ్రంథము ఈ సందర్భం ఎక్కడుంది చూడండి. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో ఏం జరిగిందో చూద్దాం. 3వ అధ్యాయము 18 నుంచి చూద్దాం. 18 నుంచి ఒకటి చదవండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం నుండి. ఒకవేళ ఆయన రక్షించకపోయినా రాజా, నీ దేవతను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు
అత్యాగ్రహము నొందిన షడ్రకు మేషకు అబేద్నగోను వారి విషయములలో ఆయన ముఖము వికారమాయన గనక గుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిమిగా చేయుమని ఆజ్ఞ ఇచ్చెను. చూడండి, ఆ వేడి ఎలాంటిది అని అంటే, ఎవరైతే ఆ గుండంలో వేయటానికి మనుషులు తీసుకెళ్లారో షద్రక్ మేషక్ అబేద్నెగోలను వేయటానికి వెళ్ళిన వాళ్ళు కాలిపోయారు. అంత వేడిది. ఏమండి ఒకసారి చూడండి 22వ వచనం. రాజు ఆజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షద్రకు మేషకు అబేద్నెగోలను విసిరి వేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయేది. రాజు కోపం వస్తే అలా ఉంటుందండి. అందుకే ఇక్కడ పనిష్మెంట్లు ఇస్తున్నాడు. ఏంటి, మీరు ఉత్సవాల గురించి ఆలోచన చేస్తారా? మీకు ఇప్పుడు తిరునాళ్ళు కావాలా, మీకు పండుగలు కావాలా? ఓకే, కాబట్టి మీరు ఇట్లా తిరిగ్గా ఉన్నారు, నాకు అర్థం అవుతుంది. బాగా ఫ్రీగా ఉన్నారు. ఐడల్ మ్యాన్స్ మైండ్ ఇస్ డెవిల్స్ డెన్ అంటే మీరు సోమరులుగా ఉన్నారా, అందుకే ఇట్లాంటివన్నీ గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. కాబట్టి మీకు పని సరిపోలా, ఇంతకుముందు ఇచ్చినటువంటి పని సరిపోలేదు, కాబట్టి కాసుకోండి అని ఫరో రాజు చెప్తున్నాడు. నిజంగానండి, ఐగుప్తు దేశంలో సగానికి పైగా పట్టణాలను అన్నీ కట్టిన వాళ్ళు ఈ బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీలటండి. పురావస్తు త్రవ్వకాల్లో చూసినప్పుడు ఎక్కువ మంది, ఎక్కువ కట్టడాలన్నీ కూడా మనకు తెలుసు. పుతోము, రామశేషను ఏమేం కట్టారటండి ఇశ్రాయేలీలు? మనం ఇంతకుముందు విషయాలను చూసాం. ఊర్లు పట్టణాలే కట్టిస్తారట. ఊర్లు కట్టడం అంటే చిన్న విషయం అండి. ఊర్లలో ఎన్ని ఇల్లులు ఉంటాయి, ఎన్ని అరేంజ్మెంట్స్, ఎన్ని కట్టడాలు, ఎన్ని రకాలైనటువంటి కట్టడాలు ఉంటాయి చెప్పండి. ఇశ్రాయేలీలకు ఏమాత్రం తీసుకోకుండా అటు ఇటుగా ఉన్నారండి ఐగుప్తీయులు కూడా. అంతమందికి ఇల్లులు కట్టాలి, ఊర్లకు ఊర్లు కట్టాలంటే మామూలు విషయం అండి. ప్రహరీ గోడలు కట్టాలి వాళ్ళకి, డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ కోసం ఏర్పాటు చేయాలి. అవన్నీ ఇశ్రాయేలీలే కట్టారండి. చూద్దాం. ఇకపోతే ఇంకా ఆయన తీక్షణంగా ఏం చేస్తున్నాడంటే, నిర్గమకాండం 5వ అధ్యాయము 8వ వచనంలో, 8వ వచనం నుండి చూద్దాం. అయినను వారు ఇది వరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపాలి, దానిలో ఏమాత్రము తక్కువ చేయొద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు చెప్తున్నాడు. మీరు ఒకవేళ గడ్డి ఇవ్వలేదు కాబట్టి గడ్డిని తెచ్చుకునే క్రమంలో లేట్ అయింది, కుదరలేదు, తక్కువ ఇటుకలు చేశాం, పని తక్కువైంది, ఎందుకంటే 2 పనులు డబుల్ పని అయిపోయింది కదా మాకు, కాబట్టి మేము చెయ్యలేము అనేటటువంటి పరిస్థితికి వెళ్తారేమో. అక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. ముందు మేము మెటీరియల్ ఇచ్చినప్పుడు, గడ్డి ఇచ్చినప్పుడు ఎన్ని ఇటుకలు చేసేవాళ్ళు, గడ్డి ఇవ్వకుండా పోయినప్పుడు, మీకు మీరే గడ్డి తెచ్చుకున్నప్పుడు కూడా అన్నే ఇటుకలతో పని చేయాలి, అన్నే ఇటుకల ప్రొడక్ట్ మాకు రావాలి అన్నటువంటి ఆంక్ష విధించడం జరిగింది. ఇదంతా ఒకటేనండి. నాకు ఎదురు వస్తారు రాజు, సరే మీది ఎవర్రా, బానిసలు 400 సంవత్సరాలుగా బానిసలుగా మా కింద కుక్కిన పేనులాగా పడినటువంటి మీరేంటి నా దగ్గరికి వచ్చి నిలబడ్డమే తప్పు, దానికి తోడు మా దేవుడు అంటావు, నువ్వు ఉత్సవం చేయాలంటావు. ఎన్ని గుండెలరా మీకు? ఈ ధైర్యం మీకు ఎందుకు వచ్చింది అని అంటే, మీకు పెడుతున్నటువంటి వెట్టి పనులు తక్కువయ్యాయని నాకు అర్థమైంది, కాబట్టి పెంచుతా, ముందు కంటే ఇంకా దారుణంగా మిమ్మల్ని హింసిస్తా, అణిచేస్తా అన్నటువంటి ఉద్దేశంతో ఇటుకల లెక్క తక్కువ కాకూడదు అని చెప్తాడు. ఇకపోతే సోమరులట, ఇశ్రాయేలీలు సోమరులు అని మాట్లాడడం జరిగింది. ఇశ్రాయేలీలు సోమరులు అని మాట్లాడుతున్నాడండి ఫరో రాజు. నిజంగా ప్రపంచంలో మిగతా జాతులతో పోల్చినప్పుడు దేవుని ప్రజలు నాడైనా నేడైనా సోమరులుగా ఉండకూడదండి, అది మర్చిపోకండి. ఒకరు చెప్తూ ఉంటారు,
నీతి సూర్యుని అనుసరించే వాళ్ళు సూర్యోదయం కంటే ముందే మేలుకోవాలట. అంటే ముందు తొందరగా పనులన్నీ ముగించుకొని పక్షులు నిజంగానండి మనకు చాలా రోల్ మోడల్ అండి. సాయంత్రానికంతా ఎక్కడ ఎంత పనున్నా, ఏం పరిస్థితి ఉన్నా ఏం చేస్తాయండి పక్షులు? గూటికి చేరుకుంటాయి. అసలు చీకటి పడక ముందే గూటికి చేరేసుకుంటాయి. మనం పని మీద బయటకెళ్తే ఏ టైంకి ఇంటికొస్తామో తెలీదు. ఏం పనది? దేవుడికి మనం అసలు ఈరోజు మనకు తెలియని సత్యం ఏంటంటే, అసలు ఎందుకు రాయించాడు ఈ విషయాలన్నీ దేవుడు? ఎవరి కోసం రాయించాడు? ఎవరు బాగుపడాలని రాయించాడు? ఎవరి మేలు కోసం రాయించాడు? ఇది మనిషి కోల్పోతున్నాడు. స్పృహ కోల్పోతున్నారు. లేకపోతే ఇటువంటి మంచి దేవుడిచ్చిన అవకాశాలను పోగొట్టుకుంటారండి ఎవరన్నా? నన్నడిగితే గొర్రెల మేలండి. మన మీద గొర్రెల మేలు. ఎందుకనంటే, అవి గడ్డి కోసం ఏం జేస్తాయి? తిండి కోసం ఏం జేస్తాయండి? ఎంతెంత దూరాలు ప్రయాణం జేస్తాయి. ఎన్నెన్ని కొండలెక్కుతాయి, ఎన్ని గుట్టలెక్కుతాయి, ఎన్ని మెట్టలెక్కుతాయండి అవి. వాటికి తెలుసు తిండి తినకపోతే చచ్చిపోతామని. ఆత్మకు ఆహారం లేకపోతే మనం ఏమైపోతామన్న స్పృహ ఎంతమందికుంది మన వాళ్ళకి? ఆ గొర్రెలకి ఎవడన్నా చెప్తాడా? ఇప్పుడు కాపరున్నాడండి. కాపరేమన్నా చెప్తాడా? "అమ్మా గొర్రె ఆ గడ్డి తినమ్మా. ఇదిగో ఈ ఆకులు తినమ్మా" అని చెప్తాడండి? చెప్తాడా? చూసారా చెప్పండి. మీరెప్పుడన్నా? తీసుకొని చెప్పడు. పోతే తినుకుంటా వెళ్ళిపోతాను. తీసుకెళ్ళిపోతే తినుకుంటా పోతారు. అంటే మనం జస్ట్ అవకాశం అనేది కల్పిస్తే ఇదిగోనమ్మా ఇది పచ్చిక. ఇది పచ్చిక అని పచ్చిక దగ్గర తీసుకొనొస్తే అది తింటూ పోవాలి. ఈరోజు మనల్ని కొంతమంది చూస్తూ ఉంటాం. రోజు ఫోన్ చేయాలి వాళ్ళకి. అంటే ఎవరి మేలున్న ఎవరుగా ఉన్నారు చెప్పండి? తిండి విలువ అర్థం అవుతుందా మనకి? ఎంత బాధాకరమైన విషయం అండి ఇది. అందుకే మీరు చూడండి ఇక్కడ సోమరులు అన్నాడు. ఆ రోజు రాజు ఆరోపించాడు సోమరులని. వాళ్ళు నిజంగా సోమరులైతే కాదు గానీ, ఈరోజు మనం మాత్రం ఆ స్థానంలో ఉన్నాం. మనం మాత్రం ఆ స్థానంలో ఉన్నాం. తప్పనిసరి అయినప్పుడు తప్ప ఇంక కాదు నేను అందుబాటులో ఉండలేనన్నప్పుడు తప్ప నేను ఆన్‌లైన్‌ని మిస్ చేసుకోనండి. ఎందుకనంటే కుటుంబాలు వచ్చి జాయిన్ అయిపోతుంటాయి. ఆయా ప్రదేశాల నుంచి ఆసక్తిపరులుగా తెల్లారి లేచి బిడ్డలు. అమ్మా దాన్ని వీడియో ఆఫ్ చేసుకోండి. రత్న అనే సిస్టర్ అమ్మా వీడియో ఆఫ్ చేసుకోమ్మా. గమనించండి పిల్లారా. అలాంటి అంటే మనము ఎవరికైనా పనులుంటాయి, సవాళ్ళుంటాయి, ఇరుకులుంటాయి, ఇబ్బందులుంటాయి, సమస్యలుంటాయి. సమస్యలు లేనోడు ఎవడు లేడు ప్రపంచంలో. కానీ దీన్ని సాకుగా చెప్పి మన తిండి తినకుండా మాంటామండి. ఇంట్లో మనిషి చనిపోతేనే వాళ్ళకి తిండి తేవాలని పక్కింటోళ్ళు తయారు చేసుకొని తీసుకొనొస్తారు. అది ఎప్పుడన్నా ప్రత్యేకమైన కేసులు మాత్రమే. లేదంటే మనకు మనమే చేసుకుంటాం గదా! అది విఘ్నత. అది తెలివున్నటువంటి వాళ్ళ లక్షణం గదా! ఇక్కడ వండి పెట్టినా గూడా అన్నీ వడ్డించిన విస్తరలాగా అన్నీ బెట్టినా గూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమందున్నారు. దారుణం అది. వాళ్ళు సోమరులు అన్నాడు ఆ రోజు ఫరో రాజు. అది అబద్ధం. నిజం గాదు. కష్టజీవులు వాళ్ళు. కానీ ఈరోజు మాత్రం ఇది మనకు బాగా వర్తిస్తుంది. ఎంతసేపు మనం మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నాం రోజుకి? ఎంతసేపు బైబిల్ ధ్యానం చేయగలుగుతున్నాం? ఎన్ని సార్లు దేవుడి పనికి అందుబాటులోకి మనం వచ్చాము? ఎంత ఇచ్చాము? ఎంతమందిని తెచ్చాము? ఇవి మనం ఆలోచన చేస్తే మనం వాటి విషయంలో దోషులంగా నిలబడే పరిస్థితులున్నాయి. సోమరులు వీళ్ళు కాబట్టి పని పెట్టండి ఈళ్ళకి, పని పెట్టండి అనే పరిస్థితి. దేవుడు గూడా రేపు సోమరిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చూసి ఆయన గూడా భారం దేవుడు భారం బెడితే ఎవ్వడు మోయలేడు మర్చిపోకండి. దేవుడు ఉన్న భారాలను తీసేయాలనుకుంటున్నాడు. కానీ మన సోమరితనంతో ఏం జేసుకుంటున్నామంటే, దేవుడే భారం బెట్టేటట్టుగా ఉంటున్నాం. కొంతమంది జీవితాలు కొన్ని జూస్తూ ఉంటాం. దేవుడు భారం బెట్టాడంటే నువ్వు ఎన్నైనా జేసుకో. అది ఇంక తీరవు అవి. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి వచ్చి పడిపోతూ ఉంటాయి. ఇదేదో
బ్లాక్మెయిల్ చేస్తున్నాడు బ్రదర్ అనుకోకండి మీరు. అయ్యో, దేవుడు భారం పెట్టాడు అనుకోండి. రాజే భారం పెడితే ఆయన నీతి న్యాయములకు సత్యం ధర్మములకు సింహాసనంగా ఉన్నటువంటి పరమరాజు ఆయన చూడ్డా ఏంటి మనం ఎట్లున్నాం అనేది. ఇశ్రాయేల్ సమాజం ఆయన కింద ఒక రాజు కింద ఉన్నటువంటి సమాజం ఎలా ఉంది, గాడి తప్పుతుందా, గాడిలో ఉందా, అదుపులో ఉందా, అదుపు తప్పుతుందా అని చూసి ఆయన డెసిషన్ తీసుకుంటున్న పరిస్థితులు మనం చూస్తే దేవుడు చూడ్డా ఇవన్నీ మనకు అర్థమేం చేసుకోవాలి. మనల్ని 100% చూస్తాడు. ఎట్లున్నారా వీళ్ళని, ఎలా ఉన్నారు వీళ్ళని చూస్తాడు దేవుడు. మర్చిపోకండి. టైము రాను ఉన్నటువంటి టైం అయిపోతుంది మన జీవితంలో. అలా అయిపోతుందని తెలిసినప్పుడు ఏం చేయాలి? పని ముమ్మరం చేసుకోవాలి. ఇంత 4 రాళ్ళు సంపాదించుకోవాలంటారే, ఇది భక్తి జీవితంలో సంపాదించుకున్నాం మనం. పరలోకంలో పైన కూర్చుకునేటువంటి పనిలో ఎంతమంది ఉన్నాం మనం? ఎంత ఉంది మనకు బ్యాలెన్స్? ఎన్ని మనం చేసేసాం పనులన్నీ? ఏం పరిస్థితుల్లో ఎక్కడున్నాం మనం అనేది ఒకసారి ఆత్మ పరిశీలన, స్వయం విమర్శ మనం చేసుకోగలగాలి పిల్లలు. చూద్దాం. అలాగే తర్వాత ఏం జరిగింది అంటే 9వ వచనం, ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయించాలి, దానిలో వారు కష్టపడాలి, అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదు. అంటే ఎవరి మాటలు అబద్ధపు మాటలు అంటున్నట్టు చెప్పండి. ఇప్పుడు ఫరో రాజు అబద్ధపు మాటలు లక్ష్య పెట్టకూడదు అంటే ఎవరి మాటలు వింటున్నట్టు ఇశ్రాయేల్ సమాజం అనుకుంటున్నాడు చెప్పండి? ఫరో రాజు మోషే గారి మాటలన్నీ లక్ష్య మోషే గారి యొక్క మాటలు, అహరోను గారి యొక్క మాటలు మీరు అబద్ధపు మాటలు అని అన్నారు. ఎందుకనంటే ఏది మీతో చెప్పిన దేవుడు నాతో డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, మధ్యలో మీరెందుకు? ఏదో మీ దేవుడు ఏదో అంత శక్తివంతుడు అయితే డైరెక్ట్ గా నాకే భయం పెట్టేసి చెప్పచ్చు కదా. ఏం చెప్పలేదే, అబద్ధం ఇది. దానితో ఉత్సవాలు అంటావు, అదంటావు, ఇదంటావు, కేవలము పని తప్పించుకోవటానికి మీరు చేస్తున్నటువంటి దుర్మార్గ పని. అదే అన్నాడు కదా మోషే అహరోనుల గురించి. ఏమన్నాడు? ఈ జనులు తమ పనులను చేయకుండా మీరు ఆపుతున్నారా అన్నాడు. ప్రజలను పని చేయకుండా చెరగొడుతున్నారు మీరు అని మాట్లాడు. అబద్ధాలు నమ్ముతారేమో, అక్కడ ఏదో దేవుడికి పోయి ఉత్సవం చేయాలి, ఎన్ని కథలు చేసే అస్సలు ఒప్పుకునే లేదు. అసలు మీకు సపరేట్ గా దేవుడు ఎక్కడున్నారా బాబు? ఎవరైనా దేవుడు అంటే నేనే కదా, మరో రాజు నేనే కదా అనేటువంటి ఆలోచన ఉంది. అందుకే ఏం చేస్తున్నారంటే వాళ్ళు కష్టపడాలి, ఎక్కువ పని చేయాలి, అబద్ధపు మాటలు లక్ష్య పెడుతున్నారు. ఇక్కడ కొన్ని దీనిలో పాజిటివిటీతో ఆలోచన చేస్తేనండి, ఓ మనిషి సత్యానికంటే వాస్తవం కంటే ఎక్కువ అబద్ధాన్ని నమ్మడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పని తక్కువ. కష్టపడి తత్వం తక్కువైనటువంటి వాళ్ళు, పని తక్కువైనటువంటి వాళ్ళు, ఫ్రీ టైం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు అబద్ధాల్లో బతుకుతారు, అబద్ధాలని నమ్ముతారు, దాన్ని బాగా ఇష్టపడతారు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు షికారులకు తిరిగేంత టైము ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు చెడిపోయింది. సీరియళ్ళు సినిమాలు చూసేంత టైము ఎప్పుడు ఉంటుందో అప్పుడు చెడిపోతారు మనుషులు. తిరుగుళ్ళకు వాటికి వీటికి టైం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడే చెడిపోతారు. ఆలోచన చేయండి. కాబట్టి అదే దేవుడు చెప్తున్నటువంటి మాట. మనం దీన్ని పాజిటివ్గా ఆలోచన చేయగలిగితే ఎక్కువ పనిలో ఎవరైతే ఉంటారో, కష్టపడేటువంటి పనిలో ఎవరు ఉంటారో వాళ్ళు అబద్ధాల దగ్గరికి వెళ్ళిపోరు, అబద్ధాలను అసలు నమ్మరు. ఎందుకంటే ఉన్న పనితో సరిపోతుంది జీవితం. ఇంకా మిగతా వాటికి సమయం ఉండకూడదండి. పాపానికి సమయం అనేది సమయం ఉంటే పాపం ఎక్కువ చేస్తాం మనం. టైం దొరికిందో పాపం ఎక్కువ చేస్తాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇంట్లో పని అంతా అయిపోయిందండి, సహోదరి మనులకు ఇంకా చాలా టైం మిగిలింది, పని అయితే తొందరగా అయిపోయింది. ఏం చేస్తారు నెక్స్ట్? జనరల్గా ఏం చేస్తారండి? టీవీ కాడ కూర్చుంటారు అంతే, లేదంటే సెల్ ముందు వేసుకుంటారు. అంతేనా? ఆ సెల్లులో ఉన్న సొల్లు కావాలి, ఆ టీవీలో ఉన్నటువంటి అబద్ధం కావాలి కదా, అకృత్రిమం కావాలి, అంతే. అలా కాకుండా పనే ఉందనుకోండి, పూర్తిగా అన్ని పనులతో పెట్టేసుకున్నాం అనుకోండి,
ఇంకా ఆ సెల్లు చూసుకోవాలనే పరిస్థితి ఉండదు, ఇరుగు పొరుగుతో మాట్లాడనేది ఉండదు, ఆ టీవీ చూసే పరిస్థితి ఉండదు. పని తక్కువైంది. కాడి లేకుండా ఉంటే మనిషి ప్రమాదకరమైన స్థితిలో ఉంటాడండి. అందుకే బాధ్యత స్టార్టింగ్ నుంచి అండి. దేవుడు నాకు ఇచ్చిన వరం మీకు కూడా ఇచ్చుంటాడు, నాకు ఒక్కడికే ఇచ్చాడని మీరు అనుకోకండి. చిన్నప్పటి నుంచి కష్టపడేటటువంటి తత్వం బాడీ అటండి, మానవ దేహం అట ఎంత శ్రమిస్తే అంత ఆరోగ్యంగా ఉంటుంది. తెలుసా మీకు? ఎంత శ్రమిస్తే అంత ఆరోగ్యంగా ఉంటుందట. కానీ ఈరోజు ఎవరు శ్రమలు కావాలని కోరుకుంటున్నారు చెప్పండి? అందుకే ఒకసారి ఏం జరిగిందంటే జిమ్ పోతున్నాడట. నేను ఓవర్ వెయిట్ ఉన్నాను మమ్మీ, వెయిట్ ఎక్కువ ఉన్నానట, కాబట్టి జిమ్ పోతున్నాను అని కొడుకు చెప్తే అమ్మ ఒకసారి జిమ్కి వచ్చి పరిశీలన చేసిందంట. వీడు ఏం చేస్తున్నాడు, వీడు వెయిట్ లాస్ కోసం. నెల డబ్బులు ఇచ్చి బరువులు ఎత్తున్నాడట. అంతే కదా, జిమ్లో ఏం జరుగుతుందండి? ఆ బరువులు ఎత్తటం, చేయటం, బరువైన పనులు చేయటం ఉంటుంది కదా. ఒరే, దీనికి నువ్వు డబ్బులు ఇచ్చి బరువు ఎత్తటం కంటే మార్కెట్లో హమాలి పని చేయకపోయేవరా, బాగా తగ్గుతావు కదా అని చెప్పిందట అమ్మ. నిజమే కదా. ఆ పనులు చేసేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు జిమ్లో బరువులు ఎత్తితే డబ్బులు ఇచ్చి బరువులు ఎత్తాలి అక్కడ. కానీ అదే పనికి పోయి బరువులు ఎత్తి పనులు చేసాం అనుకోండి, పైసలు వస్తుంది, శారీరక శ్రమకు శ్రమ ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. అంటే ఎప్పుడైతే ఇంట్లో కానీ బయట కానీ పని ముఖ్యం. పనిలో ఉన్నవాళ్ళు సోమరులు అవ్వరు, పనిలో ఉన్నవాళ్ళు పాపాలకు పూనుకోరు. అదేనండి నా జీవితంలో నేను కనుక్కున్నటువంటి విజయ సూత్రం అదే. మా హెడ్ మాస్టర్ సారు, అయ్యా సెలవులు వస్తే మాత్రం ఎప్పుడే కానీ దొరకవయ్యా. మా ఇంటి పైన, మా హెడ్ మాస్టర్ గారి ఇంటి పైన మేము ఉండేది, రెంట్కుంటున్నాం. ఆయన అంటాడు, హాలిడేస్ వచ్చినా కూడా నిన్ను చూడలేకపోతున్నావే, నువ్వు మరీ నల్లపూస అయిపోతున్నావే, ఆయన కనబడలేని పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నావు నువ్వు అని ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు పరిస్థితులు ఏదైనా హాలిడేస్ వచ్చినాయి చేసినాయనంటే ఏదో ఒక పని బయటనో ఇంట్లో పనుల్లోనూ ఏదో ఒక రూపంగా నిమగ్నం అయిపోతున్నటువంటి పరిస్థితే. స్పృహ ఉన్నంత వరకు, కాళ్ళు చేతులు ఆడుతున్నంత వరకు ముఖ్యంగా పనులు ఉండాలి. అది సొంత పనులు కాదు సుమా, సొంత పనులు మాత్రమే కాదు, అది ముఖ్యంగా అన్నిటికంటే మించి దైవికమైన పనులలో ఉండాలి. లేదంటే మాత్రం చెడిపోతాం. అదే చెప్తున్నాడు. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయించాలి, వాళ్ళు కష్టపడాలి, అప్పుడే వాళ్ళు అబద్ధాలని లక్ష్యం చేయరు. కాబట్టి ప్రజలు 10వ వచనం, నిర్గమకాండ 5వ అధ్యాయం 10వ వచనంలో, కాబట్టి ప్రజలు కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి, నేను మీకు గడ్డి ఇయ్యను. రాజు చెప్పేశాడు, అధికారులు వచ్చేస్తున్నారు, ప్రజలకు చెప్తున్నారు, ఇశ్రాయేలు ప్రజలకి గడ్డి ఇచ్చేది లేదు, మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకోవాలి, అయితే మీ పనిలో ఏమాత్రము తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చెను. ఏడు ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చాడు అని చెప్పాడుగా మోషే హరోన్లు వచ్చి. ఒరే, అది కాదురా, ఆ దేవుడు కాదు, ఆయన ఇక్కడ పవర్లో ఉన్నటువంటిది, అధికారంలో ఉన్నటువంటిది ఎవరు అని అంటే మా ఫరో రాజే. మా ఫరో రాజు సెలవిస్తున్నాడు, మా యెహోవా ఆయనే, మా దేవుడు ఆయనే, మీ దేవుడు కూడా ఆయనేరా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి, ఫరో ఇచ్చిన ఆజ్ఞ ఇది, వెళ్ళి పని చేయండి అని చెప్తున్నారు. 12వ వచనం, అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశం అంతటను చెదరిపోయిరి. ఇక్కడ మీరు చూడండి, గడ్డికి బదులు కొయ్యకాలు అంటున్నాడు. ఏంటి ఈ గడ్డికి బదులు కొయ్యకాలు అని అంటే? ఏమండి, ఎవరికైనా ఐడియా ఉందా? అవి గట్టిగా ఉంటాయి నా, చాలా రోజులు చాలా సేపు కాలుతాయి నా కొయ్యకాలు, గట్టిగా ఉంటాయి. ఓకే అమ్మా, అంటే నేను ఏమంటున్నానంటే అమ్మా, ఇక్కడ గడ్డికి బదులు కొయ్యకాలు అనేటటువంటిది ఎందుకు అక్కడ వాడాల్సి వచ్చింది? గడ్డి దేనికి వాడతారని మనం విన్నాం ఇప్పుడు దాకా?
ఇటుకలలో గ్రిప్ ఉండడానికి ఆ వాడతారు. ఎక్కువ బాగా కాలడానికి సంబంధించి తీసుకుంటాం కదండి. సో ఇప్పుడు కొయ్య కాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది చెప్పండి. వాస్తవంగా చెప్పాలంటే ఆ కర్రలైనా గడ్డైనా ఐగుప్తీలే ఇచ్చేవాళ్ళు ఇశ్రాయేలుకి. ఇప్పుడు ఏది ఇవ్వలేదు. ఇవ్వలేని పరిస్థితుల్లో ఒకటే దట్టమైన బలమైనటువంటి వంట చెరుకుని వాడాలి ఇక. ఎందుకంటే ఇప్పుడు ఈ గడ్డిని తెచ్చుకొని ఆ వంట చెరుకును తెచ్చుకొని అన్ని చేయాలంటే టైం సరిపోదు. అక్కడ టార్గెట్ మాత్రం క్లియర్ అవ్వాలి. అందుకొరకు ఈ చిన్న గడ్డి దాని కోసం కంటే ఒకటేసారి ఆ గడ్డి చేసే పని ఆవంలో వాడడానికి రెండింటికి కలిపి కామన్ గా ఏం చేయటం జరిగిందని అంటే, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే 100 రూపాయలతో అయ్యే పని ఉంది, 1000 రూపాయలతో అయ్యే పని ఉంది. అప్పుడు ఏం చేస్తే పోతుంది, 1000 సంపాదిస్తే 100 చేసే పనులు కూడా జరిగిపోతాయి. కాబట్టి ఆ గడ్డి చేసేటటువంటి పని కూడా ఆ కొయ్యకాలే చేస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు మొత్తం ఐగుప్తు దేశం అంతా చెదిరిపోయారంటే చూడండి, దేశమంతా చెదిరిపోయేంత జనాభా ఉన్నారు ఇస్రాయేల్ అప్పుడు. దట్టు వాళ్ళందరూ ఆ కొయ్యకాలు తెచ్చుకోవటానికి వాహనాలు వాడుకున్నారా, లేకపోతే వాళ్ళు భుజాల మీద మోసుకొని వచ్చారా, మొత్తానికి రిస్కేనండి. ఇంత రిస్క్ను వాళ్ళు పడ్డం అనేది జరిగింది ఆ రోజు. నెక్స్ట్ ఏం జరిగింది అంటే 13వ వచనంలో మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించుడు అనేది పైన వీపు మీద వచ్చి కూర్చొని పని చేయటానికి వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారట. చేయండి ఏనాటి పని ఆనాటికి, ఏ రోజు టార్గెట్ ఆ రోజు అయిపోవాలని చెప్పేసి. ఈరోజు చాలా మంది చెప్తూ ఉంటారండి, ఏమనంటే మన సొంత వాళ్ళ పరిపాలన కంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనే బాగుండేదని చాలా మంది అనుకుంటారు. విన్నారా ఎప్పుడన్నా ఈ ఆలోచన? విన్నారండి? మన వాళ్ళకంటే ఆ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన చాలా బాగుంది, మన వాళ్ళు చేసే పనుల కంటే వాళ్ళ పనులే చాలా బలంగా ఉన్నాయి, ఇప్పటికీ వాళ్ళు కట్టించినటువంటి బ్రిడ్జిలు బాగున్నాయి, ఆ కట్టడాలు చాలా బాగున్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు గమనించగలిగితే ఈ నాయకులు ఏం చేస్తున్నారటండి, త్వరపెట్టి ఏనాటి పని ఆనాడే ముగించండి అంటే ఒక ఫోర్స్ అనేది మన మీద ఉండటం కూడా చాలా మంచిదండి. ఈరోజు చాలా మంది చెడిపోవటానికి కారణం ఏంటి తెలుస్తుంది, చెప్పేవాళ్ళు లేక అని చెప్తారు చూడండి. ఇప్పుడు వాళ్ళు మనమన్నటి దాకా బాగానే ఉన్నారండి, ఎప్పుడైతే వాళ్ళ అమ్మన్నలు లేకుండా పోయారో, చనిపోయారో, వాళ్ళు చెడిపోయారు. ఎందుకు చెడిపోయారు? మనం అనుకుంటూ ఉంటాం మనల్ని ఎవరు బలవంత పెట్టకూడదని, మనలో ఎవ్వరు బలవంత పెట్టకూడదు అనుకుంటాం. కాదండి, పైన 100% ఎంత పెద్దోడైనా ఎంత ఎదిగినోళ్ళైనా వాళ్ళ మీద కొంతమంది ఉండాలి పెద్దలు. అలా ఉండగలిగితే చాలా మంచిది. లేదా మనకు మనమే పెద్దలుగా ఉన్నట్టుగా ఉండాలి. పెద్దరికం మనకన్నా ఉండాలి, లేదా మనం పెద్దల కిందన్నా ఉండాలి. లేకపోతే గద్దెత్తుకుపోద్ది మనల్ని, చెడిపోతాం మనం. అసలు ఇస్రాయేల్‌ను మీరు చూడగలుగుతారండి, ఆ మాత్రపైన వాళ్ళు పద్ధతిగా ఉన్నారు అని అంటే దానికి కారణం కఠినమైనటువంటి పైనున్న యాజమాన్యమే. మర్చిపోకండి. లేకపోతే ఇశ్రాయేలు మామూలోళ్ళు కాదు. దేవుడు ఊరికే పెడతాడండి ఆ బానిసత్వంలో మనిషిని. దేవుడు ఏది పరిస్థితి పెట్టినా మనిషికి దాని వెనక ఒక లెక్క ఉంటుంది, మర్చిపోకండి. అందుకే చూడండి త్వరపెట్టారట. అయితే 14వ వచనంలో ఏం జరిగిందంటే, ఫరో కార్యనియామకులు తాము ఇశ్రాయేలీల్లో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటి వలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఎలా చేయించలేదని అడుగగా, నాయకులను కొట్టిశారట. అంటే కిందున్న వాళ్ళు పని చేయకపోతే ఎవరిని అడుగుతారు? టీచర్లు సరిగా సక్రమంగా స్కూల్కి రావట్లేదు, పాఠాలు చెప్పట్లేదు, డిసిప్లైన్డ్గా ఉండట్లేదు, వర్కులు చేయట్లేదు అంటే ఎవరిని వచ్చి అడుగుతారు తెలుసా? ఆఫీసర్లు ఎవరిని అడుగు, హెడ్ మాస్టర్ గారిని అడుగుతారు. అదంతే, ఎప్పుడైనా అంతే. ఇప్పుడు మన ఇంట్లో నుంచి ఒక మెట్టినింటికి బిడ్డను పంపించాము, ఆ బిడ్డ చక్కగా లేదనుకోండి, ఎవరిని అంటారండి? అమ్మనాన్నలు అంటారు. తల్లిదండ్రులు. అమ్మనాన్నలు తిట్టుకొస్తారు. ఎందుకనంటే, ఎందుకు నేను తప్పు చేస్తే మా అమ్మ నాన్నలు అంటావు అని ఒకరోజు
అడిగింది భార్య. అడిగితే అప్పుడు అన్నాడు, ఇప్పుడు శాంసంగ్ మొబైల్ సరిగ్గా పని చేయలేదనుకో, ఎవరిని తిడతాం? కంపెనీని తిడతాం. కంపెనీ మొబైల్ సరిగ్గా పని చేయకపోతే కంపెనీని తిడతాం. కాబట్టి నీ ప్రొడక్ట్ నువ్వు ఏ కంపెనీ నుంచి వచ్చావు అంటే, మీ అమ్మ మీ నాయన కంపెనీ నుంచి వచ్చావు కాబట్టి వాళ్ళని మనం అంటున్నాం, ఇందులో తప్పేం లేదా అంటారు. ఇక్కడ కూడా మీరు చూస్తే పైన ఏదైతే పని అప్పగించారో ఆ పని కోసం పురమాయించబడినటువంటి వ్యక్తులు ఆ పనులు చేయకపోతే 100% మనకు కూడా దెబ్బలు పెడతాయి. బైబిల్లో ఒక మాట ఉందండి, లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. చాలా మంచి మాట అక్కడ లూకాసు వార్త 12వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట చూడగలిగితే 47వ వచనం ఒకటి చదవండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనం. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పునను జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. మనకు తెలుసు దేవుడికి ఏది ఇష్టం లేదో అని. తెలిసినా కూడా ఇక్కడ చిత్తం ఎరిగినా, అక్కడ గుర్తుపెట్టుకోండి, మన యజమానుడు ఉన్నాడు మనకు, మర్చిపోకండి. మనకు ఈ భూమి మీద ఒకవేళ మనం రెక్లెస్ గా ఉండి, నేను ఎవరికి జవాబు చెప్పాల్సిన పని లేదు, నా మీద ఎవడు ఉండాల్సిన పని లేదు, నేను బానిసని కాదు, అది ఇది అని పదనిసలు మాట్లాడేస్తారు అనుకోండి, మనందరికి పైన ఒక బాస్ ఉన్నాడు. ఏమండి, మామూలుగా ఎవరో బిగ్ బాస్ అంటారు కదా, ఎవరినైనా బిగ్ బాస్ అని. అసలు మనందరికి బిగ్ బాస్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన తండ్రి దేవుడు పరలోకంలో ఉన్నాడు. యజమానులారా మీ అందరికి యజమానుడు పైన ఉన్నాడు పరలోకంలో, మర్చిపోవద్దు అని అంటాడు దేవుడు. కాబట్టి ఆయన చిత్తం ఏంటో మనకు తెలుసు. మనం సోమరులుగా ఉంటాం ఆయన చిత్తం కాదు. మనం ఎప్పుడు కూడా చురుకుగా ఉండాలని తెలుసు. మనం ఎప్పుడు పుచ్చుకునే వాళ్ళమే కాదు ఇచ్చేవాళ్ళగా ఉండాలని ఆయన చిత్తం తెలుసు. మనం ఎవరు రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి అంటే, కులాన్ని ప్రేమించటమో, ప్రాంతాన్ని ప్రేమించటమో, లేకపోతే వర్ణం బాగా కలర్ ఎక్కువ ఉండేటటువంటి వాళ్ళని ప్రేమించటమో, లేదా డబ్బులు బాగున్న వాళ్ళని ప్రేమించటమో, ఇట్లా ఉంటాయి కదా. అలాంటి అరమరికలు కూడా దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇలా అందరినీ దేవుడు చేసింది, అందరూ దేవుడికి సంబంధించినటువంటి వాళ్ళు అయినప్పుడు, అందరూ దేవుడికి సంబంధించిన వాళ్ళంటే అందరూ మన వాళ్ళే అన్నటువంటి ఆలోచన చేయలేని పరిస్థితులు ఈరోజు మనం ఉన్నాం. ఆయన చిత్తం ఏంటో తెలుసు బాగా మనకి. తెలిసినా సిద్ధపడకుండా పోతే, భారం బాధ్యత ఇచ్చిన దాన్ని కూడా మనం తొంగలో దొక్కితే 100% దెబ్బలు తినడానికి సిద్ధమైపోవాలి. ఇప్పుడు ఎందుకు కొట్టారు నాయకుల్ని? ఇస్రాయల్ మీద ఉంచిన నాయకుల్ని ఎందుకు కొట్టాల్సి వచ్చింది రాజు? ఎందుకండి? వాళ్ళని తీసుకోకుండా ఇచ్చిన పని చేయలేదు అంతే. ఇచ్చిన పని చేయలేదు. ఇచ్చిన పని చేయకపోతే దేవుడు ఊరుకోడు. మనం పెద్దోళ్ళం కాబట్టి మన ఇంట్లో అండి, మన ఇంట్లో మనం పనిచేస్తున్న చోట, ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళు నాయకులు మీకు పెద్దోళ్ళు అవ్వచ్చు, కానీ మా మీద పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఆ పెద్ద ఆయన ఇష్టం ఏంటో తెలియకుండా సిద్ధపాటు లేకుండా వ్యవహరిస్తే మాత్రం దెబ్బలు తగలడం గ్యారెంటీ. పనిష్మెంట్ అంటారు దాన్ని, శిక్ష అంటారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కనుక ఈరోజు మన మీద కూడా బాధ్యతలు కొన్ని ఇచ్చాడు దేవుడు. ఆ రోజు ఫరో రాజు ఇచ్చాడు, బాగుంది, అధికారులకి. ఈరోజు మనకి ఇచ్చాడు, తల్లిదండ్రులకు బాధ్యతలు ఇచ్చాడు, సంఘంలో పెద్దలకు బాధ్యతలు ఇచ్చాడు కదా, కుటుంబంలో పెద్దగా ఉన్నటువంటి వాళ్ళకు బాధ్యతలు ఉన్నాయి. చాలా మంది తెలియక ఏమనుకుంటారంటే, పెద్దోళ్ళు అయితే బాగుంటుంది అనుకుంటారు. కానీ పెద్దోళ్ళు ఆల్రెడీ పెద్దోళ్ళుగా ఉన్నోళ్ళు ఏం బాధపడతారు తెలుసండి? ఊరికల్లా పెద్దోళ్ళు ఏమే అనిపిస్తుంది. పెద్ద బిడ్డ అయితే బాగుంటుందని, పెద్ద కొడుకు పెద్ద కూతురు అయి ఉంటే బాగుండని చాలా మంది కింద ఉన్న వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసండి? పెద్దోళ్ళు ఊరికి మనం పెద్దోళ్ళైనాము, అయ్యో ప్రతి చిన్నదానికి పెద్దదానికి వాళ్ళకంటే బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదా? పెద్దోడు నువ్వు పెద్దదానికి నీకు బుద్ధి లేదమ్మా అంటూ ఉంటారు. చూసారా? ఎక్కడ ఇప్పుడు ఒక చిన్న గొడవ జరిగింది అనుకోండి, పెద్ద బిడ్డకి చిన్న బిడ్డకి గొడవ జరిగింది అనుకోండి, మొదటగా పుట్టినటువంటి వాళ్ళకి తర్వాత పుట్టినటువంటి వాళ్ళకి చిన్న గొడవ అయింది.
వెంటనే అమ్మనాన్నలు వచ్చి ఎవరిని కొడతారు చెప్పండి? పెద్దలనే కొట్టి పెద్దోళ్ళనే కొడతారు. పెద్దోళ్ళనే కొడతారు. వాడు పెద్దోడు లేకపోతే పెద్ద అమ్మాయో ఎందుకు నన్ను కొడుతున్నారు? వాడే వచ్చి నన్ను ముందు కొట్టాడు. లేదా అదే చెల్లెలే వచ్చి నన్ను కొట్టింది అనే మాట చెప్పినా కూడా ఏమంటారంటే, అవును వాడు చిన్నోడు, అది చిన్నది, నువ్వు పెద్దోడివి లేదా నువ్వు పెద్దదానివి అని మాట్లాడతారు. అబ్బా! అప్పుడు అనిపిస్తుంది పెద్దోళ్ళకి. ఏమని? అయ్యో! ఊరికెల్లా పెద్దోళ్ళం అయిపోయారు. ఆ చిన్నోళ్ళ పరిస్థితి చాలా బాగుంది అనండి. కాబట్టి పెద్దరికం అనేటటువంటిది దాంట్లో రిస్కు పెద్దోళ్ళైనోళ్ళకి అర్థమవుద్దండి. మిగతా వాళ్ళకి చిన్నోళ్ళకి ఏమనిపిస్తుందంటే అబ్బబ్బబ్బా! దర్పం ఉంది. రాజసం ఇప్పుడు ఆహ్, స సంఘంలో నాయకుడు పెద్దగా ఉన్నటువంటి వాడు ఒక గౌరవము, అలాగే వేదిక మీదకి వెళ్ళి అతను కూర్చోవటము, అవన్నీ మనం చూస్తూ ఉంటాం గదా! అతను దిశానిర్దేశం చేయటం, అందరూ అన్నీ తీసుకొచ్చి ఆయనకు బాధ్యతలు అప్పగించేయటం, ఆయన దగ్గర ప్రేయర్ చేయించుకోవటం, ఆయన మాట వినటం, కౌన్సెలింగ్ ఇప్పించుకోవటం. ఇది చూస్తే ఇది వాట్ ఏ స్టార్డమ్ అనుకుంటారు కదా! ఎంత స్టార్డమ్ రా అబ్బా! మనం పోతే అక్కడ బావుంటదనుకుంటే, మోస్తే తెలుస్తది గదా! ఆ బరువు. కాడి మోస్తే తెలుస్తది. నాకనిపిస్తది అప్పుడప్పుడు అడ్జస్ట్‌మెంట్ చేయండంటేనే పిల్లలు అలా షేక్ అయిపోతూ ఉంటారు. అయ్యో! ఎవరు లేరే అందుబాటులో ఉన్న పాటన ఎట్లా చేసేది అని జెప్పేసి ఆలోచన చేస్తారు. అది రోజు చెప్పాలంటే ఏమండి చిన్న విషయం అండి. చిన్న విషయం అనుకుంటున్నారా? చాలా కష్టం అండి అది. కానీ గుర్తుపెట్టుకోండి. ఎవరైతే బాధ్యతలు మీదేసుకొని నమ్మకంగా నెరవేరుస్తారో బాధ్యతల్ని, వాళ్ళు 100% అందరికంటే మంచి ఫలాలు, మంచి దీవెనలు వాళ్ళకుంటాయి. కాబట్టి నో పెయిన్స్, నో గెయిన్స్. ఆ రోజు ఫరో కొడితే జస్ట్ కొన్ని దెబ్బలతోనే బయటపడిపోయారోళ్ళు. దేవుడు కొట్టడానికి పనిష్మెంట్ సిద్ధపడితే కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా నిలబడవు. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఓకేనండి. సో ఇది కేవలం ఫరో గారి ముందు చేసిన విన్నపానికి ఫరో నుంచి వచ్చినటువంటి తీక్షణమైనటువంటి రెస్పాన్స్. అది న్యాయబద్ధమైంది అయినా, ధర్మబద్ధమైంది అయినా కూడా ఒక దుర్మార్గపు రాజే ఇంత అధికారం కలిగి ఉంటే, అయ్యో! నీతిమంతుడైన రాజు ముందు మనం ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఆయన ఎలా సీరియస్ తీసుకోవాలి మీరు చెప్పండి. ఒక దుర్మార్గుడి దగ్గర న్యాయం కోసం అడిగితే వాడు అంతగా రియాక్ట్ అయితే, మనం దేవుడి దగ్గర ఇష్టం వచ్చినట్టుగా నిజంగానే సోమరులుగా ఉండో, నిజంగానే పని తప్పో, నిజంగానే గురి తప్పో, దేవుడి చిత్తం నెరవేర్చకనో యథేచ్ఛగా బతుకుతున్నాం అంటే మనకి ఎన్ని గుండెలంట ధైర్యం. ఎవరు అడగరన్నా? నేను అడగకపోవచ్చు. మీ నాయకులు అడగకపోవచ్చు. మీ తల్లిదండ్రులు అడగకపోవచ్చు. ఎందుకంటే, అయ్యో! మా అంత పెరిగారు వాళ్ళనేమనను అని అనుకుని ఉండొచ్చు గానీ, దేవుడికి ముందు ఎవ్వరు పెద్దోళ్ళెవరు లేరు. ప్రపంచానికి పెద్దన్న అమెరికా గావచ్చు. కానీ అమెరికాను సైతం వణికించగలిగినటువంటి శక్తిమంతుడు దేవుడు మర్చిపోకండి. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అడిగే రోజు దేవుడు వస్తాడు. ఆయన ముందు నిలిచేటటువంటి ధైర్యం మనకుండాలి. క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడతాం. అప్పుడు చెప్పుకోగలగాలి. ఏం చేసొచ్చావురా లాజరస్? నీకిన్ని అవకాశాలిచ్చాను నీకు. ఎంత ఆధిక్యతనిచ్చాను, ఎంత ఆశీర్వాదం ఇచ్చాను, ఎంత నిన్ను బలపరిచాను. ఏం సాధించుకొనొచ్చావురా నువ్వు? ఏం చేసొచ్చావు? అని దేవుడు అడిగితే, నాయనా నేను ఫలానా చేసి రాగలిగాను అని ధైర్యంగా చెప్పుకోవడానికి కొన్ని మనకుండాలి. ఉన్నాయా అలాగ మనకి? ఉన్నాయా? ఏదో బతికేసాం, పెరిగేసాం, చదువయిపోయింది. ఏదో ఒక జీవనోపాధిలో ఉన్నాం. పెళ్లిళ్ళు చేసుకున్నాం, పిల్లలు కన్నాం. వాళ్ళు గూడా మనలాగే పెరుగుతున్నారు. అయిపోయింది. ఇట్లా బతికి బెళితే మనకొస్తదా మహాలోకం దేవుడితో సంతోషంగా ఉండే పరిస్థితి? సులభం కాదండి. సులభం కాదు. కాబట్టి ప్రియులారా
ఇది ఈ రోజు యొక్క ధ్యానం. విన్న వాటిల్లో ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, ముగించుకుందాం.